జనరల్‌గా వచ్చేసరికి ఏంటంటే, ఏ రెగ్యులేషన్ అయినా గానివ్వండి, ఇంతకుముందు రెగ్యులేషన్స్ మొన్న R13 వరకు చూసుకున్నా, ఇప్పుడు జరుగుతున్న R23 అయినా, R20 అయినా గానివ్వండి, ఎవరైనా గానివ్వండి, రెగ్యులేషన్ బుక్ ప్రకారం 6-8 ఇయర్స్‌లో బీటెక్ గాని, బీఫార్మసీ గాని పూర్తి చేసుకోవాల్సి ఉంటుందనమాట. అయితే ఇప్పుడు R23 అనేది ఇప్పుడు లేటెస్టు రెగ్యులేషన్. జేఎన్‌టీయూకే అయినా, జేఎన్‌టీయూ అయినా, జేఎన్‌టీజీవీ అయినా. కానీ ఇక్కడ R20 అనేది ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో ఉన్నారు, థర్డ్ ఇయర్‌లో ఉన్నారు. సో, ఇంకా 2 బ్యాచ్‌లున్నాయి. ఎళ్ళిపోయిన బ్యాచ్‌లు 2 పక్కన పెట్టినట్టయితే 2 కాదనుకుంటా ఒకటే. ఒకటే. సో, 2024లో ఒకటి, ఇప్పుడు అంతే మొత్తం 3 ఉన్నాయి కదా! సో, ఈ 2 బ్యాచ్‌లు ఎళ్ళిపోతాయి. అయితే వీళ్ళకి జాయినింగ్ ఇయర్‌ని బట్టి ఉంటది కదా రెగ్యులేషను. 2020లో జాయిన్ అయిన రెగ్యులర్ ఉంటారు. R20లో 2019లో అదే 2021లో జాయిన్ అయిన లాటరల్ ఎంట్రీ ఉంటది అదే బ్యాచ్. తర్వాత 2021, 2022 రెగ్యులర్ లాటరల్ ఎంట్రీ. 2022, 2023 రెగ్యులర్ లాటరల్ ఎంట్రీ. 2023, 2024 కానీ అదొచ్చేసరికి అంటే R23 అవుతది. సో, అయితే ఇప్పుడు ఈ ఛాన్సెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి వీళ్ళకి? సో, ఇదే స్టూడెంట్స్‌లో ఉన్న ప్రశ్న. సో, దీని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్‌లో వెళ్తే R13 బ్యాచే వేసుకుందాం. R30 బ్యాచ్ వచ్చేసరికి 2013లో జాయిన్ అయిన ఫస్ట్ బ్యాచు, రెగ్యులర్ వాళ్ళు 2014లో జాయిన్ అయిన లాటరల్ ఎంట్రీ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ R13 రెగ్యులేషన్‌కి వచ్చేసరికి ఛాన్సెస్ వాళ్ళకి కూడా అయిపోయినాయి. సో, వాళ్ళకి కూడా 6 ఇయర్స్‌లో ఇది తీసేయడం జరిగింది. నంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి కంప్లీట్ అయినాయి. అంటే అఫిలియేటెడ్ కాలేజీలో రాసుకునే ఫెసిలిటీ అనేది ఉండదు కాబట్టి, సో, అది అయిపోతుంది. మరి ఇప్పుడు R20 వేసుకున్నాం. R20లో ఫస్ట్ 2020, 2021 రెగ్యులర్, లాటరల్ ఎంట్రీ జాయిన్ అయిన వాళ్ళకి వచ్చేసరికి ఇప్పటికి రెగ్యులర్ వాళ్ళు జాయిన్ అయ్యేమో 5th ఇయర్ రన్ అవుతుంది. లాటరల్ ఎంట్రీ వాళ్ళు జాయిన్ అయ్యి కూడా 4th ఇయర్ రన్ అవుతుంది. అంటే దీంతో పాటు వేసుకుంటే. అయితే ఇక్కడ రెగ్యులర్ వాళ్ళని కన్సిడర్ చేద్దాం. 2020లో జాయిన్ అయిన R20 వాళ్ళకి వచ్చేసరికి 6 ఇయర్స్ వేసుకుంటే 2026కి అఫిలియేటెడ్ కాలేజెస్‌లో ఎగ్జామ్స్ రాయటం అనేది అయిపోతది ఛాన్సెస్. ఇక తర్వాత ఏం చేయాలంటే, ఇక యూనివర్సిటీ వాళ్ళు స్పెషల్ సప్లీ చేస్తే వాటిని రాసుకోవాల్సి ఉంటుంది. అది ప్రతి సంవత్సరం కాదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇక అది అఫిలియేటెడ్ అయినా కానివ్వచ్చు, అటానమస్ అయినా కానివ్వచ్చు. మరి లాటరల్ ఎంట్రీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, అదే R20లో 2021లో జాయిన్ అయిన లాటరల్ ఎంట్రీ వాళ్ళకి వచ్చేసరికి 4-6 ఇయర్స్ ఉంటుంది కదా! సో, 4th ఇయర్ వేసుకుంటే 2025 ఎండింగ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మీ రెగ్యులేషన్ బుక్‌లో ఎంత ఉంటే దాన్ని వేసుకోవాలి ఫస్ట్‌ది. 6-8 ఇయర్స్ అంటే 6 వేసుకోండి. 4-6 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ వేసుకోండి. సో, ఇలా ఉంటుంది. ఎందుకు లాటరల్ ఎంట్రీ వాడికి అలా చేశారంటే థర్డ్ ఇయర్‌లో జాయిన్ అవుతారు కాబట్టి ఒకసారి రెగ్యులేషన్ బుక్ చూసుకోండి మీరు. ఒకవేళ రెగ్యులర్ వాళ్ళతో కనుక మీకు సమానమైనట్టయితే మీకు అదే ఫెసిలిటీ అప్లికేబుల్ అవుతుంది. నాకు తెలిసి అట్లా ఉండదు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే కొన్నిసార్లు రెగ్యులర్ వాళ్ళకన్నా ముందే లాటరల్ ఎంట్రీ వాళ్ళని పిలవటం మానేస్తారు. ఓకేనా? సో, ఇదే జరుగుతుంది. సో, ఖచ్చితంగా అయితే నేను చెప్పొచ్చేది సారాంశం ఏంటంటే చివరగా మీరందరూ కూడా ఇప్పుడే త్వరగా సబ్జెక్టులు చేసుకోండి. అది కోర్స్ డ్యూరేషన్ 4 ఇయర్స్ అయిపోయిన వాళ్ళైనా, ఇప్పుడు సప్లీ రాసేవాళ్ళు, ఇప్పుడు జరుగుతున్న R20 వాళ్ళైనా ఖచ్చితంగా చేసుకోండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు.